మరి ఏమన్నా కొంచెం ఏమైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా మీ వాళ్ళని అందరినీ, మీ వాళ్ళని కూటమి పార్టీల కార్యకర్తలను కానీ నాయకులను కానీ? వెంకటకృష్ణ గారు, మీకు అలానే పెద్దల సత్యమూర్తి గారికి, విజయ్ కుమార్ గారికి, వ్యూవర్స్ అందరూ కూడా శుభ సాయంత్రం. నమస్కారం. డిజిటల్ బుక్లేంటో కించిత్ అసలు ఎక్కడున్నాం మనం అనిపిస్తుంది సార్. అంటే ఇదేదో కన్ఫైన్ చేసి ఆయనతో మాట్లాడే కంటే కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారి గురించో లేదంటే అంతకుముందు మాట్లాడినటువంటి మన లోకేష్ గారి గురించి అని కాదు కానీ అసలు కొంచెం మనం బ్రాడ్ గా కనుక దీన్ని ఆలోచిస్తే అసలు ఈ ప్రజాస్వామ్యంలో ఈ రాజకీయ పార్టీ నాయకులు ఎటు వెళ్తున్నారు అనేది కూడా మనం ఇక్కడ విశ్లేషణ చేయాలి. కొంచెం మీద మనం ఆయన డిజిటల్ బుక్ అనగానే, ఆయన్ని రెడ్ బుక్ అనగానే, లోకేష్ గారిని వీళ్ళ గురించి మాట్లాడే కంటే కూడా అసలు ఈ ప్రజాస్వామ్యంలో సిస్టమ్ లో ఒక రాజ్యాంగం ఉందని చెప్పుకుంటాం, చాలా పెద్ద రాజ్యాంగం అని చెప్పుకుంటాం మనం. మరి అసలు ఈ వే ఆఫ్ థింకింగ్స్ ఒకసారి వీటి గురించి ఆలోచన చేయాలి అసలు. అంటే హౌ ద యాటిట్యూడ్ ఆఫ్ ద పొలిటీషియన్స్ అనేది ఒకసారి మనం ఆ రకంగా చర్చిస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అంటే ఒక తరం రాజకీయ నాయకులు, ఒక తరం రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, అవి రాను క్షీణించిపోయి అసలు ఏమనాలి దాన్ని, క్షీణించిపోయి అనుకుందామా లేకపోతే ఎందుకు పనికి రాకుండా అయిపోయిందామా? నిజంగా అసలు ఇవాళ మనకు రాజకీయాలు అవి లేకపోతే ప్రజాస్వామ్యమా ఏంటి అనేది కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తే అసలు ఎటు వెళ్తున్నామో చూడండి. వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు తిడతాం, వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు తిడతాం, లేదంటే వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు మేము వచ్చినప్పుడు మిమ్మల్ని కొడతానంటాం, వాళ్ళు వస్తే మేము కొడతానంటాం. ఇదా ప్రజాస్వామ్యం? యాజ్ ఎ పొలిటీషియన్ గా, ఒక నాయకుడిగా నీ పరిణితి ఏంటి అసలు? ఇప్పుడు అన్యాయం జరిగింది, రేపు మేము వస్తే అన్యాయం జరగనివ్వము, మంచిగా పరిపాలన చేస్తాము అని మాట్లాడతారా? మేమే వస్తాము, మేము రాగానే మీ అంతు తేలుస్తాము, మీ అందరు చట్టాలు దగ్గర పెట్టుకున్నాము, ఒక్కొక్కరిని ఎక్కడ కూర్చోవాలి అక్కడ కూర్చోబెడతాము. ఇదా ఒక నాయకుడు మాట్లాడే భాష? ఇది నాయకుడు ఈ రకంగా మాట్లాడతారా ప్రజాస్వామ్యంలో? ఇజ్ ఇట్ లీగలైజ్? అంటే లీగలైజ్ అంటే మరి ఎలక్షన్ ముందు లోకేష్ గారు రెడ్ బుక్ చూపించి ఆయన అలాగన్నారు, వీళ్ళందరి సంగతి చూస్తామని. పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్కటి తాట తీసి కింద కూర్చోబెడతామని ఆయన వార్నింగ్లు ఇచ్చారు, అందుకని ఈయన ఇస్తున్నాడు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టినమాట వాస్తవం. ఇబ్బంది పెడుతున్నారు. ఏ రకంగా పెడుతున్నారు? మీరు త్రూ యువర్ ఆఫీసర్స్ పెడుతున్నారు. మేమేదో మిమ్మల్ని అనలేదు కదా. అప్పుడు అన్నప్పుడు ఏమన్నా మీరు అధికారుల ద్వారా ఈ రకంగా చేస్తున్నారు అంటే, అధికారులారా మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు, మీరు ఒక పార్టీ నాయకుడు కోసం కాదు, మీరు ప్రజల కోసం పనిచేయండి అని చెప్పేసి మాట్లాడాం మేము. మీరు ప్రజల కోసం పనిచేయండి. ఒక నాయకుడు ఏమంటే రాజకీయ పార్టీ ఇవాళ మేము ఉండొచ్చు, రేపు వాళ్ళు రావచ్చు, మళ్ళీ ఇంకోటి మారొచ్చు కదా. ఎవరు 5 years కి మన సిస్టమ్ లో వెళ్ళిపోతుంటారు కదా. ప్రజలు నచ్చితే ఇంకొక 5 సంవత్సరాలు కలిసి వస్తుంది, కంటిన్యూ అవుతారు, లేకపోతే బ్రేక్ వస్తుంది. కానీ వేరే ఈ అధికారులందరూ కూడా 62 years వచ్చేదాకా ఉండాల్సిన వాళ్ళే కదా అంతా. అవును. మరి వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? సరే, అప్పుడు మేము ఇన్ కేస్ కాసేపు నేను ఇట్లా బ్రాడ్ గా మాట్లాడతాను కాబట్టి బ్రాడ్ గానే మాట్లాడతాను. ఆ రోజున మాట్లాడినా కానీ ఆ రోజున ఉన్నటువంటి హింస ఏ రకంగా జరిగిందో ప్రజలకు తెలుసు. దాన్ని తట్టుకోలేక ఒక రాజకీయ నాయకుడిగా ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పారు, మా కార్యకర్తల మనోధైర్యం కోసం మాట్లాడమని. ఇది వేరే మా వాళ్ళకి మాట్లాడిన దానికేనో నువ్వు వచ్చేసి వాళ్ళు అసలు మిమ్మల్ని ఎక్కడన్నా లాక్కొస్తాము, కొడతాము అనేది కంపేర్ చేయండి ఒకసారి. అది నేను దాన్ని 100% దానికి కూడా నేను రైట్ అన్నాను. మా నాయకుడు తాట తెస్తా అన్నా కానీ, లేదంటే లోకేష్ గారు రెడ్ బుక్ చూపించిందా అని కానీ, ప్రజాస్వామ్యంలో అది కొంతవరకు యాక్సెప్టబుల్ కానీ కొంత కరెక్ట్ కాదు. నేను దాన్ని కూడా ఈవెన్ తో నేను కూడా నన్ను నేను సమర్థించుకోదలుచుకోవాలా. ఇప్పుడు నేను అంటాను కాబట్టి మీరు తీసుకున్న లైన్ కరెక్టే కానీ బ్రాడ్గా చూడాలి, డెమోక్రసీలో ఇలాంటి ధోరణులు అనే లైన్లో వెళ్ళాలనుకున్నారు. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్న, ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి బస్సులో వెళ్తుంటే బస్సు మీద చెప్పులతో రాళ్లతో దాడి చేయించి డీజీపీ ముందే జరిగిన వ్యవహారం కానీ, ప్రతిపక్ష నేత ఇంట్లోంచి బయటకు వస్తుంటే బయటికి రాకుండా కర్రలు అడ్డం పెట్టి దాడి చేసి